పాతికేళ్ల ముందు జరిగిన దానికి సాక్ష్యాలు లేకపోయి ఉండొచ్చు. జరిగింది ఇక్కడెవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు మినిస్టర్. ఇందాకేదో నిజాయితీ అని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ నిజం బయటపడితే అందరికీ తెలిసేది మీ నిజాయితీ గురించి. ఏంటి జగదాత్రి, నేను మినిస్టర్ని, నన్నే భయపెడుతున్నావా? ఏ మీరు భయపడుతున్నారా? ఏందమ్మి నిషి, ఆ జగదాత్రి అట్ట ధైర్యంగా నిల్చనుండాది. ఆ కళ్ళు చూస్తా ఉంటే నాకే ఒంట్లో వణుకు పడతా ఉండది. వాళ్ళమ్మ పోలికలు కదత్తయ్య, ధైర్యం ఎక్కడికి పోతుంది? మినిస్టర్ గారు, గొడవెందుకు? కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడడానికి ఏం లేదు కౌశికి. నా ఫ్లెక్సీని తొక్కి నన్నే అవమానించారు. ఇలాంటి అవినీతి పరురాలు పేరు పెట్టిన ఆశ్రమాన్ని నన్ను ఓపెన్ చేయమంటున్నారు. ఈ విషయాన్ని నేను వదిలేసిన నా కార్యకర్తలు వదిలిపెట్టరు. కావ్య పేరు తీసి నా పేరు మీద ఆశ్రమం పెట్టాలని గొడవ చేస్తారు. చూడండి మినిస్టర్, మేం మిమ్మల్ని ఆశ్రమం ఓపెన్ చేయమని కూడా అడగలేదు. సో మీరు వెళ్ళండి. మా ఆశ్రమం ఓపెనింగ్ ఏదో మేమే చేసుకుంటాం. ఏంటే అంత పొగరుగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు వాళ్ళు మీ అమ్మ ఫోటోని, బోర్డుని తీసేస్తే ఏం చేస్తావు? ఇప్పటికిప్పుడు మినిస్టర్ గారి పేరు మీద బోర్డు రాయించి ఆశ్రమం ఓపెన్ చేయమంటే ఏం చేస్తారు మీరు? కానీరా. మా అమ్మగారిని ఇన్ని మాటలు అంటారా? మేము ఒప్పుకోం. జగదాత్రి, ఏంటి ఆవేశం? ఎందుకు వాళ్ళు అలా కొట్టావు? అవును జగదాత్రి, ఎప్పుడు భయపడుతూ ఉంటావు. అలాంటిది నువ్వు వీళ్ళందరినీ కొట్టడం ఏంటి? మా అమ్మ ఫోటో కింద వేయబోయాడు కదా వదినా. ఏదో కోపంలో చేసుకున్నాను. అమ్మో, నా మనుషుల్నే కొడతావు. ఇప్పుడు చూడు వాళ్ళేం చేస్తారు. పక్కకి తప్పుకోండి, తప్పుకోండి. అయ్యయ్యో, చెప్పాను కదా జగదాత్రి, నేనూరుకున్నా నా మనుషులు ఊరుకోరని. నిన్ను మినిస్టర్ గారు, మీరు చేస్తుంది తప్పు. ఇది మా ఆశ్రమం. దీనికేం పేరు పెట్టాలో నిర్ణయించుకునే హక్కు మాకుంది. కానీ ఆశ్రమం ఉంది గవర్నమెంట్ ల్యాండ్ లో. అది శాంక్షన్ చేసింది నేను. గవర్నమెంట్ అంటే నేనే కాబట్టి ఈ ఆశ్రమం ఎవరి పేరు మీద ఉండాలో, బోర్డు మీద ఎవరి పేరు ఉండాలో నిర్ణయించే హక్కు నాకుంది. మీ అమ్మ లాంటి అవినీతి పరుల మీద అనాథ పిల్లలుండే ఆశ్రమం ఉండడం కరెక్ట్ కాదు. మా అమ్మ ఏ అవినీతి చేయలేదు. తప్పు నడ్డుకోవడానికి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. నేను చెప్పింది నిజమని రుజువు చేయడానికి 25 ఏళ్ల సాక్ష్యాలున్నాయి. నువ్వు చెప్పింది నిజమని చెప్పడానికి నీ దగ్గర ఏం సాక్ష్యాలున్నాయి? నిజమైతేనే కదా మినిస్టర్ గారు సాక్ష్యాలుండడానికి. తల్లి తప్పు చేసింది, కూతురు దాన్ని సమర్థిస్తుంది. నిజమేంటో తెలియనప్పుడు ఎందుకండి మాట్లాడ్డాం? ధాత్రి వాళ్ళమ్మ గురించి నిజం బయట పెడతానని చెప్పింది కదా. మరలా బయట పెట్టినప్పుడు, ఆవిడ నిజాయితీ పరురాలైనప్పుడు నేనే మీడియాను పిలిచి జరిగిందంతా చెప్పి తప్పైపోయిందని చెప్పి ఆశ్రమానికి ఇన్స్పెక్టర్ కావ్య పేరు పెడతాను. అప్పటి వరకు నా పేరే ఉంటుంది.
10 నిమిషాల్లో మా వాళ్ళు నా పేరు మీద బోర్డు తయారు చేసిస్తారు. దాన్ని పెట్టండి, అప్పుడు నేను ఓపెనింగ్ చేస్తాను. రే తమ్ముడు, అక్క నేను చూసుకుంటా. వదినా, మేం వెళ్ళి వంట సంగతి చూస్తాం. వంట వాళ్ళకు అప్పు చెప్తే సరిపోతుంది కదా జగదాత్రి. ఇది మన ఇంట్లో వాళ్ళం చేస్తున్న పని కదక్క, బయట వాళ్ళు చేస్తే ఏం బాగుంటుంది? అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకి ఇంటి భోజనం అంటే ప్రసాదంతో సమానం అక్క. ఆ దేవుడే మాకు భోజనం పంపించాడు అనుకుంటాం. సరే అయితే అందరం కలిసి తలా ఒక చేయి వేద్దాం, ఈజీగా వంట అయిపోతుంది. బాగా చెప్పావు బాబు, పెడదాం పదండి. పదండి. రే తమ్ముడు, అర్థమైంది. చిచ్చి, వీళ్ళని చూస్తుంటే ఒక్కో తూరి కోటేశ్వర్లేనా అన్న అనుమానం వస్తా ఉండది. పొట్టి లేకి బుద్ధులు మరీను. జగదాత్రి నన్నే జైలుకు పంపుతానంటావా? ఈ రోజు జైలుకి ఎవరెళ్తారో చూద్దాం. మేడం గారు, పిల్లల రూమ్స్ పైన ఉన్నాయి, చూద్దురు రండి. పదండి.